కూడా వీటిని హాయిగా మరిచిపోయి వాళ్ళ ప్రభుత్వ కాలాల్లో వీటికి అనేక కారణాలు చెప్పి ఈ ప్రత్యేక హోదాను తీసుకురాలేదు, విభజన హామీలను కూడా తీర్చలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళా ఎన్నికలు రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మేము మీతో ఉన్నాం, మేము సిద్ధమని వాళ్ళందరూ కూడా అంటున్నాం. మేము అడుగుతున్నాము, ఈ 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు 2014వ సంవత్సరంలో రాజ్యసభలో ఏదైతే మనం పార్లమెంటుని దేవాలయంతో భావిస్తామో ఆ దేవాలయంలో ఇచ్చిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని అప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఏం చేశారు అప్పుడు? ప్రత్యేక హోదా పదము లేకుండగానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని, విభజన చట్టాన్ని 2 సభల్లో పాస్ చేశాం. మరి ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంటనే మరుసటి రోజు లోక్సభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను చట్టంలో ఒక భాగంగా చేసి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇంకా అనేక రాయితీలు దొరికేవి. ఆ తరువాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీములో 90% కేంద్రం భరిస్తే కేవలం 10% రాష్ట్రం భరించాల్సి వచ్చేది. ఇటువంటి అనేకమైన సౌలతులున్న ప్రత్యేక హోదాను వదిలేసి ఆ తరువాత ఎలక్షన్లలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని అప్పుడు మనల్ని అందరినీ నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని వచ్చినప్పుడు లేదు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం. మళ్ళా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా, ఆయన కూడా 25 మంది ఎంపీలను ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, 23 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. మరి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం. ఈ మధ్యలో 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు ఈ 2 పార్టీలు ఎందుకు ఆ బిల్లును సపోర్ట్ చేశాయి? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్పిండొచ్చుగా, చేయలేదు, చేతులు ఎత్తేసారు ఇద్దరు. బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. రాష్ట్రపతికి ఎన్నిక అప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి, మీ క్యాండిడేట్కు మేము బలపరుస్తామని చెప్పాలిగా, అది కూడా చెప్పలేదు. అక్కడ ప్రభుత్వ అభ్యర్థి ప్రకటించగానే మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి సపోర్టు ప్రకటించిన 2 పార్టీలు, ఈ 2 పార్టీలు తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చి ఆవిడ ప్రసంగంలోనే చెప్పారు, మొత్తం దేశంలోనే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపినవి ఈ 2 పార్టీలు అని. మరి అప్పుడు అడిగిండొచ్చుగా, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మీ క్యాండిడేట్కు మేము బలపరచమని. ఆ తర్వాత వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా అంతే. మొన్నటికి మొన్న ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఢిల్లీ ప్రభుత్వంలో సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ కోసం బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కూడా మన 2 పార్టీలు ఏమీ అడగలేదు, బిల్లుకు అక్కడ చేతులు ఎత్తేశారు. కాబట్టి ఈ విధంగా 4 సార్లు అవకాశం వచ్చినప్పుడు మరి ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ 2 పార్టీల మీద ఉంది. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలను మోసం చేసేదానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందువల్ల ప్రజలకు సూచించడానికి, ప్రజలను మేల్కొల్పడానికి, ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒకరోజు దీక్షను చేపట్టాం. ఇది ఆరంభం. దీని తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా ఈ ప్రత్యేక హోదా సాధన సమితి పనిచేస్తుందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందువల్ల ప్రజలందరూ కూడా ఏకం కండి. ఇదేదో ముగిసిన అధ్యాయం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు, ఇది ముగింపబడిన అధ్యాయం. స్వార్థ ప్రయోజనాల కోసం పై వాళ్లకు భయపడి వీళ్ళు ముగింపు పలికారు ఈ అధ్యాయానికి. మళ్ళా ఈ అధ్యాయాన్ని తిరిగి తెరవాలి. అది మనమందరం కలిసి, ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇందులో ఉంటూ ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా దీన్ని మనం తీసుకొద్దాం. అందరూ సహకరించండి. కూడా వీటిని హాయిగా మరిచిపోయి
వాళ్ళ ప్రభుత్వ కాలాల్లో వీటికి అనేక కారణాలు చెప్పి ఈ ప్రత్యేక హోదాను తీసుకురాలేదు, విభజన హామీలను కూడా తీర్చలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళా ఎన్నికలు రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మేము మీతో ఉన్నాం, మేము సిద్ధమని వాళ్ళందరూ కూడా అంటున్నాం. మేము అడుగుతున్నాము, ఈ 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు 2014వ సంవత్సరంలో రాజ్యసభలో ఏదైతే మనం పార్లమెంటుని దేవాలయంతో భావిస్తామో ఆ దేవాలయంలో ఇచ్చిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని అప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఏం చేశారు అప్పుడు? ప్రత్యేక హోదా పదము లేకుండగానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని, విభజన చట్టాన్ని 2 సభల్లో పాస్ చేశాం. మరి ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంటనే మరుసటి రోజు లోక్సభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను చట్టంలో ఒక భాగంగా చేసి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇంకా అనేక రాయితీలు దొరికేవి. ఆ తరువాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీములో 90% కేంద్రం భరిస్తే కేవలం 10% రాష్ట్రం భరించాల్సి వచ్చేది. ఇటువంటి అనేకమైన సౌలతులున్న ప్రత్యేక హోదాను వదిలేసి ఆ తరువాత ఎలక్షన్లలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని అప్పుడు మనల్ని అందరినీ నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని వచ్చినప్పుడు లేదు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం. మళ్ళా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా, ఆయన కూడా 25 మంది ఎంపీలను ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, 23 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. మరి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం. ఈ మధ్యలో 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు ఈ 2 పార్టీలు ఎందుకు ఆ బిల్లును సపోర్ట్ చేశాయి? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్పిండొచ్చుగా, చేయలేదు, చేతులు ఎత్తేసారు ఇద్దరు. బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. రాష్ట్రపతికి ఎన్నిక అప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి, మీ క్యాండిడేట్కు మేము బలపరుస్తామని చెప్పాలిగా, అది కూడా చెప్పలేదు. అక్కడ ప్రభుత్వ అభ్యర్థి ప్రకటించగానే మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి సపోర్టు ప్రకటించిన 2 పార్టీలు, ఈ 2 పార్టీలు తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చి ఆవిడ ప్రసంగంలోనే చెప్పారు, మొత్తం దేశంలోనే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపినవి ఈ 2 పార్టీలు అని. మరి అప్పుడు అడిగిండొచ్చుగా, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మీ క్యాండిడేట్కు మేము బలపరచమని. ఆ తర్వాత వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా అంతే. మొన్నటికి మొన్న ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఢిల్లీ ప్రభుత్వంలో సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ కోసం బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కూడా మన 2 పార్టీలు ఏమీ అడగలేదు, బిల్లుకు అక్కడ చేతులు ఎత్తేశారు. కాబట్టి ఈ విధంగా 4 సార్లు అవకాశం వచ్చినప్పుడు మరి ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ 2 పార్టీల మీద ఉంది. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలను మోసం చేసేదానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందువల్ల ప్రజలకు సూచించడానికి, ప్రజలను మేల్కొల్పడానికి, ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒకరోజు దీక్షను చేపట్టాం. ఇది ఆరంభం. దీని తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా ఈ ప్రత్యేక హోదా సాధన సమితి పనిచేస్తుందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను.